విశాఖలో అర్ధరాత్రి కలకలం రేగింది. 4 ఏళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. విశాఖపట్నం 3 టౌన్ పిఎస్ పరిధిలో నివసిస్తున్న పద్మప్రియ అనే మహిళ ఇంటిపైన కొంతమంది దాడి చేశారు. ఇంటి తలుపులు పగలగొట్టి బెదిరించడంతో పాటు తన కుమారుడు గౌతమ్ ను కిడ్నాప్ చేసినట్టుగా పద్మప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2009లో కోడెల శివరామకృష్ణతో తనకు వివాహం జరిగిందని, ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి గొడవలు జరిగాయని అందులో పేర్కొన్నారు. కోడెల శివరామకృష్ణనే కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఏసీపీ మహేష్ 3 టౌన్ సీఐ వెంటనే బాధితురాలి ఇంటికి వచ్చి విచారణ ప్రారంభించారు. 2009లో మ్యారేజ్ అయిందండి. ఎప్పుడు డిస్ప్యూట్స్ ఉన్నాయండి బాబు పుట్టిన దగ్గర నుంచి. అంటే బాబు పుట్టేదాకా ఆయన ఎందుకు బాగున్నారంటే మా మావయ్య గారు చెప్పారంటండి పిల్లలు దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీదేవి, చెప్పండి, కిడ్నాప్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, నిన్న అర్ధరాత్రి సుమారు 11-12 గంటల ప్రాంతంలో కొంతమంది దుండగులు 10-15 మంది 4 కార్లలో వచ్చి పద్మప్రియ కోడెల శివప్రసాద్ కోడలుగా చెప్తున్నారు. పద్మప్రియ ఆమె ఇంటికి వచ్చి పడుకున్నటువంటి తన కుమారుడు 4 ఏళ్ల కుమారుడు గౌతమ్ ని బలవంతంగా వీళ్ళని కొట్టి, పద్మప్రియతో పాటు ఆమె తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కొట్టి ఆ బాలుని తీసుకెళ్లిపారని చెప్పి ఆమె ఆరోపిస్తోంది. కన్నీరు మున్నీరైంది. తన బాబు కోసమే బతుకుతున్నానని కూడా ఆమె కంటనీరు పెట్టుకోవడం కూడా జరిగింది. గత పెళ్ళైన దగ్గర నుంచి కూడాను ఆమె తీవ్రమైనటువంటి మానసిక వేధింపులకు గురయ్యానని, అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు ఏ విధంగా తనని వేధించారన్నది కూడా ఆమె తెలియజేయడం జరిగింది. అయితే దీంతో పాటు ఈ వేధింపులు భరించలేకే 4 నెలల నుండి కూడాను ఆమె పుట్టింటికి విశాఖలో ఉంటున్నటువంటి పుట్టింటికి చేరుకుంది. తన 4 ఏళ్ల కుమారుని తీసుకుని ఇక్కడే లోకల్ గా ఉంటూ ఆ బాబుని స్థానికంగా ఒక స్కూల్లో చదివిస్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ మధ్య ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి కూడాను, రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా తనకి తీవ్రమైనటువంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి కూడాను ఆమె పద్మప్రియ మీడియా ముందు వ్యక్తం చేయడం జరిగింది. అలాగే నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన చూస్తే ఒక 10 మంది ఆగంతకులు, అలాగే తన భర్త ఎవరైతే చెప్తుందో తన భర్త కోడెల శివరామకృష్ణ కుమారుడు అయినటువంటి శివరామకృష్ణతో పాటు మరో 10 మంది కూడా శివరామకృష్ణతో వచ్చి 4 కార్లలో వచ్చి ఇంటి గేటు తాళాలు బలవంతంగా తోసుకుంటూ ఇంటి తలుపులు పగలగొట్టి బెడ్రూమ్ లో పడుకున్నటువంటి బాబుని తీసుకువెళ్లారని చెప్పి ఆమె ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో 100 ఆ సమయం ఏం చేయాలో తరచుగా 100కి ఫోన్ సమాచారం ఇచ్చింది. ఆ దాడి జరుగుతున్న సమయంలోనే 100 నుంచి ఫోన్ కాల్ అందుతున్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్ కూడా రంగంలోకి దిగినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో నిస్సహాయంగా ఉన్నారు. ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను బాబుని బలవంతంగా తీసుకుని కారులో వెళ్లారు. అయితే ఈ అరుపులు కేకలు చూసినటువంటి స్థానికులు చాలా మంది కూడా బయటకు వచ్చి చూసేటప్పటికే 4 కార్లలో బాబుని తీసుకొని వెళ్లిపోవడం జరిగిందని చెప్పి అక్కడ స్థానికులు కూడా, ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది చెప్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటువైపు 100 నుంచి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కూడాను ఏసీపీ మహేష్ తో పాటు 3 టౌన్ సీఐ వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ చెల్లాచెదురుగా ఉన్నటువంటి వస్తువులను చూశారు. పగల బీభత్సం చేసినటువంటి బీభత్సాన్ని కూడా చూశారు. సో ఆమె నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఈ కేసు మీద విచారిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అయితే మాత్రం నమోదు చేసినట్టుగా ఎటువంటి ఆధారాలు మనకి అందలేదు. గౌతమి, అయితే మరి ఘటన గురించి పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు దీని మీద పూర్తిగా ఆమెను విచారించాల్సి ఉంది. అలాగే ఇద్దరి మధ్య కూడా 4 ఏళ్లుగా పెళ్లైన దగ్గర నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయన్న విషయాన్ని పోలీసులు ఆమె ద్వారా తెలుసుకున్నారు. అయితే దీని మీద ఇంకా విచారించాల్సి ఉంది. ఇంతవరకు వీళ్ళు 4 ఏళ్లుగా జరుగుతున్నప్పటికీ కూడా బయట ప్రపంచానికి తెలియకుండానే వీళ్ళే సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా నిన్న బహిరంగంగానే బీభత్సం సృష్టించేటప్పటికీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఇటు బాధితులు కూడా చెప్పుకొని వస్తూ ఉన్నారు. మరోవైపు పోలీసులు కూడాను తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య సంఘటనా స్థలానికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. మరి కేసు నమోదు చేశారా లేదా అన్నది ఇంకా తెలియాల్సిందే. అర్ధరాత్రి వరకు కూడా వీళ్ళు తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా వీళ్ళు మంత్రాలు జరిపారు. గౌతమి. ఓకే శ్రీదేవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. దోసేసారండి, చంపేస్తామన్నారండి. మా నోరెత్తితే చంపేస్తామన్నారండి. అయ్యబాబు అని ఏడ్చేసారు. నేనండి ఏడ్చినందుకు నోరెత్తితే చంపేస్తామన్నారండి. తలుపులు తీయబోతే చంపేస్తామన్నారండి. చంపేస్తామని పిల్లోడిని బరబర లాక్కుపోయారు. ఏడ్చి పిల్లోడినండి. ఇప్పుడే కాదండి, 4 సంవత్సరాల నుంచి అండి ఇది.
రకరకాల పెద్దల్లో నలిగింది 10 సార్లు రావడం అంతా జరిగింది. వీళ్ళు వచ్చి పిల్లోని ఇమ్మని అడగటం, వాళ్ళు ఏమైనా డినై చేయటం, ఇలా రకరకాలుగా పెద్దలు ఏం జరుగుతున్నాయి. ఈ రోజు మటుకు ఇప్పుడు ఈ అభిప్రాయ ఈ యొక్క ఇన్సిడెంట్ ఏంటంటే ఒక 8 మంది దాకా కొంతమంది వచ్చారు, ఒక లేడీని కొంత పెద్దల దాకా వచ్చారు. వచ్చిన తర్వాత ఇంట్లోకి జ్వరబడి బై ఫోర్స్ లోపలికి వెళ్ళి ఆ పిల్లోని తీసుకుని వెళ్ళిపోయారు అని ఆవిడ ఒక అభియోగం. దాని తగ్గట్టుగా కొంచెం ఇవన్నీ మెయిన్ డోర్స్ ఇవన్నీ కూడా రఫ్గా హ్యాండిల్ చేయటం వల్ల ఈ హ్యాండిల్ గాజు హ్యాండిల్ ఇవన్నీ పగిలిపోయినాయి. లోపల డోరు ఇవి కూడా ఇదేనమాట. సో వాళ్ళు చెప్తున్నారు అనమాట, అది వాళ్ళు విచారిస్తున్నారు. అది ఇప్పుడు రిపోర్ట్ అది ఇస్తున్నారు. దాన్ని బట్టి నా కేసు నమోదు చేసి దర్యాప్తు సాగుతుంది. ఉండేది ఈ ఆపోజిట్ హౌస్ అనండి. ఈ ఆపోజిట్ హౌస్ అంటే మా మిస్సెస్ నేను పడుకున్నానండి. పడుకుంటే మా మిస్సెస్ వచ్చి లేపారండి. ఏమంటే ఎదురుగుంటా మేడం గారు పిలుస్తున్నారు, అది గొడవ ఏదో అవుతుందని చెప్తుంటే నేను వెంటనే బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూస్తే అప్పటికే ఏంటంటే మొత్తం అన్నీ అంటే అన్నీ విరిగిపోయి ఉన్నాయండి. నేను లోనికి వెళ్ళి చూసేసరికి ఏంటంటే అప్పటికే మొత్తం అంతా అంటే వాళ్ళ బాబు గురించి వచ్చి బాబుని తీసుకుని వెళ్ళిపోయారండి. నెక్స్ట్ ఇంకా ఆ అమ్మాయిని వాళ్ళ మదర్ తాలూకా ఇది చూస్తే నాకు చాలా బాధ అనిపించిందండి. ఒక నార్మల్ చిన్న కార్ i10 లాంటి కార్ మీద వచ్చారు. అంటే లోపలికి వెళ్ళినప్పుడు అయితే ఒక ఎల్లో షర్ట్ ఆయన వచ్చారండి. ఆయన ఏంటంటే ఆయనే మొత్తం ఈ ఒక పెద్ద కర్ర తీసుకొని దాన్ని ఇంకా డోర్ని బద్దలు కొట్టేసి రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక 5 వాహనాలు ఉంటాయమ్మా. 5 వాహనాలు 10 మందిలో ఉంటారు. ఒక 2 లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఈ తలుపులు బదలుగొట్టి ఆ ఇంట్లో ఒక చిన్న బాబుని గిడ్డ పట్టుకు పారిపడి చూసాం అందరూ కూడా. యాక్చువల్లీ మేము అందరూ అనుకున్నామంటే ఎవరో యాంక్ చేస్తున్నారేమో, బదలగొడుతున్నారు కాబట్టి బాడీ తీస్తున్నారు ఉద్దేశంతో మేము అందరూ బయట నుంచి చూస్తున్నాం. సడన్గా వాళ్ళు ఒక 1 minute 2 minutesలోనే బదలగొట్టడం, ఆ బాబుని తీసుకోవడం, పారిపోవడం జరిగిపోయింది. మేమందరూ వచ్చేసరికి సిచ్యువేషన్ అయితే మాత్రం గందరగోళంగా ఉందమ్మా. ఇంత మంచి సైలెంట్ వాతావరణంలో ఇంత మాఫియాలా తయారీ వచ్చి బాబుని పట్టుకోవడం జరిగింది.